రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ రెచ్చిపోయాడు. బస్సు ఆపమంటూ డోర్ కొట్టినందుకు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామం దగ్గర ప్రయాణికులను ఎక్కించుకొని బస్సు బయలుదేరింది. అయితే కొంతమంది విద్యార్థులు ఫుట్పాత్ మీద ఉండాలని గమనించిన ఓ విద్యార్థి తండ్రి శేషుకృష్ణ వారు పడిపోతారన్న ఉద్దేశంతో బస్సు ఆపాలంటూ డోర్ కొట్టాడు. అంతే డ్రైవర్ కోపం తమాయించుకోలేకపోయాడు. కదిలే బస్సు డోర్ కొడతావా అంటూ డ్రైవర్ బాలయ్య తన చేతికి ఉన్న కడియాన్ని తీసుకొని కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చంపేస్తానంటూ డ్రైవర్ బాలయ్య రెచ్చిపోవడంతో బాధితుడు బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపాడు. అకారణంగా దాడి చేసిన డ్రైవర్పై నందవరం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ బాలయ్యపై శేషకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిలబెట్టినాక పిల్లలు అందరిలో మళ్ళా కదిలించినాడు. లోపలికి సర్దుకోరిమన్నాడు. అంతలేకొచ్చి డ్రైవర్ ఆపి దిగొచ్చి కొట్టినాడు. డ్రైవర్ది భారీ తప్పు. మళ్ళీ కొట్టినది కాకుండా మళ్ళీ పోయి బస్సులోకి పోయి మళ్ళీ రాడు తెచ్చుకొని రాడులో కొట్టే ప్రయత్నం చేసినాడు. అది డ్రైవర్ది భారీ తప్పు. దీని మటుకు మేము కనిపిస్తున్నాం. తప్పన డ్రైవర్ది ఎక్కువ ఏం చేశాడంటే నిలబెట్టినాడు. నిలబెట్టినాక పిల్లలు అందరిలో మళ్ళా కదిలించినాడు. లోపలికి సర్దుకోరిమన్నాడు. అంతలేకొచ్చి డ్రైవర్ ఆపి దిగొచ్చి కొట్టినాడు. డ్రైవర్ది భారీ తప్పు. మళ్ళీ కొట్టినది కాకుండా మళ్ళీ పోయి బస్సులోకి పోయి మళ్ళీ రాడు తెచ్చుకొని రాడు